హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మార్నింగ్ ఫ్రైడే 9:35 అవుతుంది. కిందికి వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చుకున్నా. అసలు పెద్ద యుద్ధమే జరుగుతుంది అక్కడ. అయినా కానీ ఇంకా తీసుకొచ్చుకున్నా ఇవే ఇడ్లీలు. అండ్ ఇప్పుడు ఎనర్జీ డ్రింక్ తాగుతున్నా. టైం ఇప్పుడు 10:33 అవుతుంది. ఇంకా షోరూమ్ కి వెళ్ళాలి. షోరూమ్ కి వెళ్ళి చూస్తా, వీలైతే మరి ఇంకా ఒకవేళ అక్కడ దాకా పోతుందనంటే ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతా హబ్సిగూడకి, లేదంటే ఇంకా హాస్టల్ కి తీసుకొస్తా. లెట్స్ సీ. షోరూమ్ కి అయితే వెళ్తున్నాము. హాస్టల్ ముంగట కార్ పార్క్ చేసి డైరెక్ట్ వెళ్ళాలి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా ఇంకా షోరూమ్ కి. ఏమంటారు చూద్దాం. ఏమవుతుందంటే ఫీల్ మోటార్ అనేది లోపల ఉంటుంది కదా, అది కొంచెం బాగా హీట్ అయినప్పుడు ఆటోమేటిక్ అయిపోవడం కాదు. అయిపోయిన తర్వాత ఏమైంది, అది ఆన్ అవుతుంది. అది ప్రాబ్లం అవుతుంది. దానివల్ల మీకు ఇది అవుతుంది. కంప్లీట్ స్టార్ట్ అవుతుందా? ఇది ఫీల్ మోటార్ ఇలాగే వేసుకోవాలి. ఎలా అంటే అది కూడా ఇచ్చేపెట్టు చూపెట్టు. టోయింగ్ వాళ్ళకి పిలిపించి అక్కడ తీసుకెళ్తాను. కాపం చేసుకుని ఇబ్బంది లేకుండా ఉండాలంటే టోయింగ్ అనేది నార్మల్లీ ఆటోస్ చేసుకుని అది తీసుకెళ్ళాలి. చూడు ఒకసారి అన్న లొకేషన్ ఒకటి ఆటో బుక్ చేయి. రోడ్ సైడ్ అసిస్టెన్స్ వాళ్ళకు కాల్ చేసిన వెహికల్ తీసుకుపోమని. క్లెయిమ్ క్రియేట్ చేసినాము, 10 minutes లో కాల్ వస్తుంది అని చెప్పారు. వెహికల్ అయితే ఇక్కడనే ఉంది షోరూమ్ దగ్గర. అండ్ ఇంకా వాళ్ళు వస్తే ఇంకా డైరెక్ట్ హబ్సికి కూడా వెళ్తా. టైం 12:07 అవుతుంది. అండ్ ఇంకా నేను అక్కడ ఎట్లా 45 minutes లో వస్తామని అన్నాడు అని చెప్పారు టెక్నీషియన్. అప్పుడే ఇంకా 11:50 సంథింగ్ అయింది. తర్వాత టోయింగ్ వెహికల్ రావడానికి ఇంకా 2 hours పడుతుంది అని అన్నారు. వాళ్ళు లేట్ చేస్తుర్రా మరి ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ ఎట్లా టైం పడుతుంది అని చెప్పి ఇక్కడికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అక్కడికి వెళ్ళిపోతే అయిపోద్దని డైరెక్ట్ ఇక్కడి హాస్టల్ కి వచ్చేసిన. ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వెళ్ళాలి. టోయింగ్ వెహికల్ వచ్చిందంట, స్నానం చేద్దామని ఫ్రెష్ అప్ అయిదామని ఇంకా వెళ్తున్నా. ఇంకా టోయింగ్ వెహికల్ వాళ్ళు కాల్ చేస్తారు, ఇద్దరు వచ్చారంట. 2 hours పడుతుందని అన్నారు. ఇంకా నేను అందుకే ఇటు వచ్చేసిన. మరి పర్వాలేదులే, మనకే మంచిది. అన్న ఆపిండు, ఒక 10 minutes అవుతుంది అని అంటే అన్న ఆపిండు. ఇక్కడ కార్ పార్క్ చేసి పోదాం. వెహికల్ అయితే ఎక్కించినాము, ఇంకా షోరూమ్ కి వెళ్తున్నాం. సో ఇంకా డైరెక్ట్ అక్కడికి తీసుకెళ్లి వాళ్ళకి ప్రాబ్లం చెప్పాలి. ప్రాబ్లం రిజాల్వ్ అయితేనే మెకానిక్ కూడా అన్నాడు మనకు ఏమని ఉంటే నేను మాట్లాడతాను. చూడాలి. అన్న మొన్న వచ్చిన మీరు ఐడియా ఉండే, ఒకసారి స్టార్ట్ చేసి చూడండి. ఇప్పుడు అది ఆగిపోతుంది మధ్యలో అయితే షోరూమ్ కూడా వెళ్ళినా. షోరూమ్కి వెళ్ళిన వాళ్ళు ఏమన్నారు అని అంటే ఇందులో ఫ్యూయల్ పంప్ పోయింది అని అన్నారు. ఫ్యూయల్ పంప్ బండే స్టార్ట్ వాళ్ళు చెప్పింది నేను చెప్తాను. అది కూకట్పల్లిలో మీరు అక్కడనే చూపిస్తే అయిపోతుండే కదా అని అన్నారు. కూకట్పల్లి అక్కడ సర్వీస్ మెకానిక్ మాకు తెలుసు అన్నట్టు కొంచెం ఆయనతో చూపిస్తాను. పంప్ ఓకే స్టార్ట్ కాదు ఒకసారి అర్థమైంది. ఒకసారి ఆయన కూడా మాట్లాడుకోవాలి, ఏమైనా ఇబ్బంది ఉంటే మాట్లాడతాను కూడా అంటారు. పంప్ పోతే మీకు స్టార్ట్ కాదు. పంప్ ఉంది కదా, ఆయన కూడా సేమ్ అది చేయబెట్టమని చెప్పి వైబ్రేట్ అది హీట్ అయినప్పుడు ఏమైతే కంప్లీట్ అయిపోతుందంట. స్టార్ట్ అయింది, మళ్ళా సేమ్ అయిపోతుంది. షోరూమ్ లో వెహికల్ అయితే ఇచ్చేసిన. ఇంకా 2-3 days అట్లా పడుతుంది అని అన్నాడు. ఇంకా డైరెక్ట్ మెట్రోకి వెళ్ళిపోదాం. 2:30 అవుతుంది, 3:30కి రీచ్ అయినా
ఏదో ఫామ్ మీద సైన్ పెట్టించుకున్నారు, ఐ హావ్ రిసీవ్డ్ మై బైక్ అని చెప్పి. ఎందుకు పెట్టించుకున్నారో ఏమో, మరి జాబ్ కార్డ్ అయితే ఇచ్చారు, చూపిస్తా. మెట్రోకి పోవాలి ఇంకా. ప్లాట్ఫామ్ 1 ఉన్నాము, ఇంకా డైరెక్ట్ కూకట్పల్లి వెళ్ళాలి. కూకట్పల్లి అంటే అమీర్పేటలో దిగి మళ్ళీ చేంజ్ కావాల్సి ఉంటుంది. లెట్స్ గో. ఈ రోజు అంతా దీనికే అయిపోయింది. ఇంకా बच्चों का हाथ पकड़ कर रखें। पूरा पूछ होकर तो ना। టైం 3:30 అవుతుంది, 3:26. ఇంకా మనకు టైం లేదు, ఏం తినలేము. ఆఫ్టర్నూన్ ఇక్కడ నుంచి చికెన్ బిర్యానీ తీసుకొని ఈవినింగ్ తినేద్దాం. ఇంకా అందుకే ఇక్కడ దిగిన ఈ సైడ్. డన్ పికింగ్ ఇట్ అప్. ఇక్కడ నుంచి నాకు తెలిసి కొంచెం ఎక్కువనే దూరం ఉంటది డిస్టెన్స్ అయితే నడవడానికి. మేబీ ఒక 10 minutes తీసుకోవచ్చు హాస్టల్ కి. సాల్ట్ లెమన్ సోడా తాగింటి అంటే తాగను, బట్ యాక్చువల్లీ ఇంకా చూసి పలకరించింది, వట్టిగా ఏం పోదామని చెప్పి ఇంకా తాగేసిన. ఇంకా వాళ్ళ బాధలు చెప్పుకుంటుంది, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అన్ని చెప్పుకుంటుంది. మన దగ్గర ఎక్కువ సమయం లేదు, ఆల్రెడీ ఒక 10 minutes అట్లా 5 to 10 minutes స్పెండ్ చేసిన. ఇంకా ఫ్రెష్ అప్ అయి వెళ్ళాలి కాబట్టి త్వరగా నడవాలి. బయట రోడ్ మీద ఒక అన్న ఈ గుడిసెలు ఉన్నాయి, హట్స్ టెంట్స్ ఉన్నాయి కదా, ప్లాస్టిక్ షీట్స్ ఉన్నాయి కదా, అవి పరుచుకొని అక్కడ టెంట్ చేసుకుంటున్నారు. అతను అక్కడ ఇల్లు ఉండదు, ఏముండదు, చిన్న గుడారం లెక్క అన్నట్టు. ఇంకా ఆయన బయట బైబిల్ తీసుకొని చదువుతున్నాడు, యోనా గ్రంథం. అంత కష్టపడుకుంటా ఆయన వాక్యాన్ని అయితే విడిచిపెడతలేడు. మనం అట్లా చదువుతున్నామా తెలుసుకోవాలి. టైం 3:55 అవుతుంది. ఎప్పుడు ఫ్రెష్ అప్ అయ్యేది, ఎప్పుడు పోయేది. లక్కీలీ వీ హ్యావ్ సెకండ్ గేట్ ఓపెన్ టుడే. ఇవన్నీ ఉంటాయి, ఇంకా మనం మేనేజ్ చేసుకోవాలి. అసలు టైం కూడా సరిపోతలేదు, ఈ రోజంతా మేనేజ్ చేసుకోవడంలోనే పోతున్నది. So time వచ్చేసి 4:22 అవుతుంది. Now I'm going to office. Hi guys, welcome back to my channel Penny Penuel. Hope everyone is doing good. And time వచ్చేసరికి 4:25 అవుతుంది. ఇప్పటికే మనకు ఆఫీస్ కి చాలా లేట్ అయిపోయింది. సో క్లియర్ అయింది ఈ రోజు అయితే, మొత్తానికి అయితే క్లియర్ చేసారు. ఇక్కడ మరి హాస్టల్లకు పైప్ కనెక్షన్లు ఖరాబ్ అయినాయో మనకు తెలియదు, కానీ దానికైతే క్లియర్ చేసారు. లాస్ట్ మంత్ యాక్చువల్లీ ఫుల్ ట్యాంక్ చేసిన, ఇంకా పెట్రోల్ కూడా ఖతం అయిపోవడానికి వస్తుంది. కార్ లో ఆఫీస్ కి వెళ్తే యాక్చువల్లీ నేనే లాస్ నిజం చెప్పాలంటే, కానీ అయినా ఇంకా వెళ్లాల్సి వస్తుంది. ఫుడ్ ని కూడా కౌంట్ చేస్తే ఇంకా లాస్, ఇంకా తప్పట్లేదు. బైక్ మీద పోతే బాగా సేవ్ అవుతుంది నాకు. ఇంకేం చేద్దాం, వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. బట్ ఇంకా యూస్ఫుల్ ఉంది. షోరూమ్ లో అయితే వెహికల్ ఇచ్చేసిన. ఫస్ట్ ఏమన్నాడు, ఇది ఫ్యూయల్ పంప్ ఇష్యూ అయితే అసలు బైక్ స్టార్టే కాదని అన్నాడు. ఆయనకి చెప్పిన, ఏమని చెప్పిన, నేను షోరూమ్ మెకానిక్ తోనే చెక్ చేయించిన, కూకట్పల్లి షోరూమ్ లో ఇచ్చిన, వాళ్ళ దగ్గర పార్ట్ లేదంట, అది ఖరాబ్ అయిందంట, అది నడుస్తలేదు. ఆయన కూడా అక్కడ చేతి పెట్టి చూపించిండు ఫ్యూయల్ ట్యాంక్ పైన అట్లా వైబ్రేషన్ వస్తుంది అని. వాళ్ళ దగ్గర పార్ట్ లేదంట, అందుకే ఒరిజినల్ ఎక్కడ ఉన్నావు అక్కడికి పోవు అని అన్నారు. అని అంటే అప్పుడు మెల్లగా అక్కడికి పోయి పార్ట్ ఉందా లేదా తెలుసుకొని, ఇక టైం పడుతుంది, పార్ట్ లేదంట అని చెప్పి మళ్ళీ నా దగ్గర చెప్తాను. పని చేయకండి బ్రో, పని చేయకండి. ఎందుకు పని చేస్తారు షోరూమ్లల్లో సాదా కానప్పుడు? నీ జాబ్ కి నీకు డబ్బులు వస్తున్నాయి అని అంటే నువ్వు ఫుల్ ఫ్లెజ్డ్ గా వేయాలి, లేదంటే మానుకొని నీకు నచ్చిన జాబ్ కి పోవాలి. నీకు పైసలు ఇచ్చేది అందుకే కదా జాబ్ లా. సర్వీస్ సెంటర్ వాళ్ళతోని ఇదే ఇబ్బంది.